ఆ పారేటి అమ్మా, ఆ పారేటి. శివంగి, హే రాజీ. ఆహా, పచ్చని మొక్కలతో ఈ ప్లేస్ అంతా ఎంత కలకలాడుతోందో. అరే, ఈ మొక్కేంటి ఇంత డిఫరెంట్గా ఉంది? చెయ్యి తెగుద్ది. హలో, ఏంటి మా ఇంటి మొక్కని టచ్ చేస్తున్నావు? మొక్కే కదా అని. మొక్కే కదా అని టచ్ చేస్తే చెయ్యి తెగుద్ది. ఏంటి ఇది నా డైలాగ్ అనుకుంటున్నావా? శివంగి డైలాగ్. శివంగా? ఆవిడెవరు? మా అక్క. ఏంటి అలా చూస్తున్నావు? మొక్కని ముట్టుకుంటేనే ఇంత దారుణంగా మాట్లాడుతుందేంటా అనా? అందరికీ ప్రాణం గుండెల్లో ఉంటుంది, కానీ మా అక్క ప్రాణం ఈ మొక్కల్లో ఉంటుంది. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే మా అక్క చూసుంటే నీ ప్రాణాలు హుష్ గాల్లో కలిసిపోయేవి. నా ప్రాణాల గురించి ఎందుకులే గాని, మీ ఇంట్లో ఎన్ని ప్రాణాలుంటాయో చెప్పమ్మా. ఏంటి? జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చానమ్మా. మీ ఇంట్లో వాళ్ళ వివరాలు చెప్పు. సరే, లోపలికి రండి. చిచ్చి చిచ్చి, దరిద్రప్తి. అన్నం తినే ప్లేట్లో మూతి పెట్టింది. దీని జిమ్మడిపోను. చీచి చీచి, ఏంటమ్మా ఇది? చూసుకోవాలి కదా. నీ కళ్ళనేమైనా గద్దకిచ్చావా? నువ్వు కూడా చూసుకుని రావచ్చుగా. మీరు నవ్వకండి, నాకు మండుతుంది. ఏ మనిషివమ్మా తల్లి? ఈ మనిషి మా ఇంటి మనిషే. పేరు అసూయ. హుసై, మా బావంటే సరదాగా అంటాడు. కన్న కూతురువి నువ్వు కూడా అలానే అంటావా? అది ఈవిడ. అర్థమైందిలే అమ్మా, మీ అమ్మగారు. సూపర్ కాంబినేషన్. ఈ క్యారెక్టర్లు ఎలా ఉంటే మిగతా క్యారెక్టర్లు ఎలా ఉంటాయో. అమ్మ రాజీ, ఎవరైనా? మన ఫ్యామిలీ వివరాలు కలెక్ట్ చేసుకోవడం కోసం వచ్చారు. ఓహో, ఈయన ఈ ప్రాణి పేరు సుబ్రహ్మణ్యం, మా ముద్దుల పెదనాన్న. అమ్మ రాజీ, పళ్ళు రాలు కొడతాను. నేనే మొక్కను పట్టుకోలేదు కదమ్మా. రాజీ అని మా ఇంట్లో వాళ్ళు మాత్రమే పిలుస్తారు. నా పేరు రాజేశ్వరి. ఓ సారీ అమ్మా. ఇంతకీ ప్రాణెవరమ్మా? తను మా పెద్దమ్మ జయలక్ష్మి. నేను ముద్దుగా జయమ్మ జయమ్మ అని పిలుస్తాను. ఈ ఇంటికి మా జయమ్మ సోలార్ సిస్టమ్ లాంటిది. ఎప్పుడూ వెలుగునిస్తూనే ఉంటుంది. ఈవిడికి మాటలు రావా? గలగల మాట్లాడుతూనే ఉంటుంది. కాకపోతే ఇవాళ మీ అదృష్టం, ఆవిడ మౌన వ్రతంలో ఉంది.
ఏంటి నీ గోల? ఆ, ఆ, ఇప్పుడేం తప్పు చేశానే మళ్ళీ చెంపలు వాయిస్తున్నావు? ఏంటో అర్థం కావట్లేదే. హారతి తీసుకోకుండా మధ్యలోనే వచ్చేసావంట పెదనాన్న, అందుకే ఈ వాయింపుడు. ఓహో అవునా? ఉమ్. ఇంతేనా అమ్మా? ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఈ ఇంట్లో పర్మనెంట్ గా ఉండే మనుషులైతే ఇంతే. ఓ, అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంది. ఎవరమ్మా? ఆ కళ్ళల్లో ఒక షార్ప్ మెరుపు ఉంటుంది. మా అక్క చేతులు పడితే ఎలాంటి మొక్కైనా సరే పులకరిస్తుంది. మందారం లాంటి అందం, నందివర్ధనం లాంటి గుణం, మొత్తానికి పారిజాత మొక్క లాంటి అరుదైన మొక్క మా అక్క శివంగి. అయ్యో బుజ్జి తల్లి, నీకేం కాలేదు కదా? సరే, తనేం చేస్తూ ఉంటుంది? డిగ్రీతో చదువాపేసి మా నర్సరీ చూసుకుంటుంది బాబు. ఏదో మొక్కలు డెలివరీ చేయడానికి బయటికి వెళ్ళింది. ఆ, మా ఇంటి బంగారం మా శివంగి. అది అసలు బంగారం కాదు, నాకిలీ బంగారం. అంటే అంటే ఆ శివంగి మా ఇంటి మొక్క కాదు, ఏ నేలలోనో పుట్టింది, ఈ ఇంటికి తెచ్చి పెంచుకుంటున్నాం. ఓనర్లు ఎప్పుడొస్తే అప్పుడు ఆ అమ్మాయిని ఇచ్చేయడమే. అనసూయ, గుడ్డు పగిలితే ఆమ్లెట్ అవుతుంది కదా బావగారు. శివంగి కన్నవాళ్ళెవరో తెలిస్తే మన చూరి పట్టుకుని ఎందుకు వేలాడుతుంది?